ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు ఇది మిస్ అవ్వకండి. ఆగస్టు నెల చివరి వారంలో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం, అరుదైన అదృష్టం మీకు పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి నమస్కారం. మీ జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నెల చివరి వారం మీకు సాధారణమైన రోజులు కావు. మీరు పట్టుకున్న పని ముందుకు కదలడం, ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభం కావడం, ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. అందుకే మీనరాశి వారు ఈ విషయాన్ని అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆమె ద్వారా వచ్చే ఒక మాట, ఒక సమాచారం, ఒక పరిచయం లేదా ఒక సహాయం మీ జీవితంలో కొత్త దారి తెరుచుకోవచ్చు. ఇన్నాళ్ళు మీరు ఒక్క విషయం కోసం ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫలితం రాక నిరాశపడి ఉండవచ్చు. నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని అనుకుని కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సమయం మొదలవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెల చివరి వారంలో మీరు మట్టిని పట్టుకున్న బంగారంలా కనిపించే స్థాయిలో అవకాశాలు కనిపించవచ్చు. దీని అర్థం ప్రతి పని అక్షరాల డబ్బుగా మారుతుందని కాదు. మీరు పట్టుదలతో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు రావడం, మంచి అవకాశాలు కనిపించడం, ఆర్థికంగా ఊరట కలగడం వంటి మార్పులను సూచించే ఒక ఆధ్యాత్మిక జ్యోతిష్య భావనగా తీసుకోండి. మీనరాశి వారి గతంలో మీ యొక్క విలువను గుర్తించని కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని మరొక కోణంలో చూడడం ప్రారంభించవచ్చు. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలను గౌరవించే పరిస్థితి వస్తుంది. మీ పైన నమ్మకం పెంచుకునే వ్యక్తులు పెరుగుతారు. ముఖ్యంగా ఒక స్త్రీ నుండి వచ్చే సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె మీకు ఒక ఉద్యోగ అవకాశం చెప్పవచ్చు, ఒక వ్యాపార పరిచయం కల్పించవచ్చు, ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయవచ్చు, లేదా మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన శుభవార్తను కూడా అందించవచ్చు. అందుకే ఆగస్టు నెల చివరి వారంలో మీకు వచ్చే ప్రతి పరిచయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, తొందరపడి ఎవరిని కూడా పూర్తిగా నమ్మకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే, ఇన్నాళ్ళు చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు అయిపోవడం, ఒక సమస్య పరిష్కరించడానికి మరొక చోట అప్పు చేయాల్సి రావడం వంటి పరిస్థితులు ఉన్న వారికి క్రమంగా ఉపశమనం కలిగే అవకాశాలు కనిపించవచ్చు. ఎప్పటి నుండో రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, ఆగిపోయిన చెల్లింపు కదలవచ్చు, పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశం రావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి కొత్త సమాచారం అందవచ్చు, వ్యాపారం చేస్తూ ఉన్న వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆర్డర్లకు సంబంధించినటువంటి అవకాశాలు రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తిని కలవడం కూడా అదృష్టమే. మీనరాశి వారికి సమయంలో ఇదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. మీ జీవితంలో వచ్చే ఆ స్త్రీని తక్కువగా అంచనా వేయకండి. ఆమె వయసులో మీకంటే పెద్దవారు కావచ్చు, మీ వయసులోనే ఉండవచ్చు, మీకంటే చిన్నవారు కూడా కావచ్చు, కుటుంబ సభ్యురాలు కూడా కావచ్చు, బయట వ్యక్తి కావచ్చు. ఆమె రూపం కంటే ఆమె తీసుకువచ్చే సందేశం, సమాచారం, అవకాశం ముఖ్యమైనది. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మాటను మనసులో పెట్టుకోకండి. మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకుని ముందుకు సాగండి. మీ గతాన్ని మీ భవిష్యత్తుకు అడ్డంకిగా చేసుకోకండి. ఎందుకంటే కొత్త అవకాశం వచ్చినప్పుడు పాత భయం మిమ్మల్ని వెనక్కి లాగకూడదు. మీనరాశి వారు సాధారణంగా భావోద్వేగాలను ఎక్కువగా మనసులో పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష సాంప్రదాయాల్లో చెబుతారు. అందుకే కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పిన మాటను రోజుల తరబడి ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఈసారి మీకు ఒక సలహా, ఏదైనా సరే ఎవరైనా సరే మిమ్మల్ని
తక్కువ చేసి మాట్లాడితే ఆ మాటలతో ఆగిపోకండి. ఎవరైనా మీ పైన నమ్మకం పెట్టుకుంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా మంచి మార్గం చూపిస్తే పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఆగస్టు నెల చివరి వారం మీకు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినదే ఉండవచ్చు, డబ్బుకు సంబంధించినదే ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదే కూడా ఉండవచ్చు, లేదా మీ యొక్క భవిష్యత్తును మార్చే ఒక కొత్త ప్రభావానికి ప్రారంభానికి సంబంధించినదే కూడా ఉండవచ్చు. మొదట మీకు భయం కలిగినా సరే పూర్తిగా పరిశీలించిన తర్వాత అది మీకు మంచి అవకాశంగా మారుతుంది. ఇక కుటుంబ విషయాల్లో కూడా కొంత సానుకూలత కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడుకొని వ్యక్తులతో మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన సమస్య చర్చ జరగవచ్చు. ఒక శుభవార్త కారణంగా ఇంట్లో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వారికి కూడా కుటుంబ సభ్యులు ఒక సంబంధం గురించి మాట్లాడే అవకాశం ఉండవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చ జరగవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు మరియు పరిస్థితులపైన ఆధారపడి మారుతాయి. కాబట్టి దీనిని ఖచ్చితమైనటువంటి భవిష్యవాణిగా కాకుండా జ్యోతిష ఆధారిత సాధారణ సూచనగా మాత్రమే తీసుకోండి. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆగస్టు నెల చివరి వారంలో మీనరాశి వారు 3 విషయాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. మొదటిది మీకు వచ్చే కొత్త పరిచయాలు, రెండవది ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, మూడవది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పని. ఈ 3 విషయాల్లో కూడా ఒకటి మీ జీవితంలో కొత్త మార్పుకు కారణం కావచ్చు. మీరు ఎన్నో నెలలుగా ఒకే స్థితిలో ఉన్నట్లు అనిపించిన ఒక మంచి అవకాశం మీ యొక్క పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. అందుకే నాకు అదృష్టం లేదు అని అనుకోకండి. కొన్నిసార్లు అదృష్టం మన దగ్గరికి రావడానికి ముందు మనం సిద్ధంగా ఉండాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి కూడా ఉండాల్సి ఉంటుంది. సరైన వ్యక్తిని గుర్తించే వివేకం ఉండాలి. తొందరపాటు నిర్ణయాలను దూరంగా పెట్టాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి మాట విని అయినా సరే పెట్టుబడులు పెట్టకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మీనరాశి వారు మీరు పడిన కష్టాలు వృధా కావు. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కూడా ఒక పాఠమే. మీరు కోల్పోయిన అవకాశం కూడా మీకు ఒక మంచి అనుభవంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అనుభవాలన్నీ కూడా మీకు ఉపయోగపడే సమయం అయితే దగ్గర పడవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తులు మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ఒకప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ పరిస్థితిని కూడా గుర్తించవచ్చు. చూస్తారు కదండి. ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.